నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ రీడింగ్ రూమ్ నందు ఎన్టీఆర్ శత జయంతి మరియు సినీ వజ్రోత్సవం సందర్భంగా కలర్స్ ఆఫ్ నెల్లూరు చిత్రకళా ప్రదర్శనని 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు అన్నపూర్ణ, అమీర్ జాన్, సుందర్ బాబు, బాలకృష్ణ, సునీత, రవి, శేషయ్య తదితర కళాకారులు చిత్రించిన కళాఖండాల్ని ప్రదర్శన విక్రయాలను ప్రారంభించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని కళారంగం వైపు పంపించాలని, కళల అభిరుచి, కళల్లో విద్యార్థుల్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని నెల్లూరు నగర ప్రజలు, జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దోర్నాల హరిబాబు, నర్సయ్య, అందే శ్రీనివాసులు, నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. కలర్స్ ఆఫ్ నెల్లూరు ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో ఈరోజు చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ముఖ్య అతిథితో స్వాగతం పలుకుతున్నారు. అలాగే శ్రీ పవన్ కుమార్ రెడ్డి గారు, నర్సయ్య గారు, కేఎస్ ఈరోజు అమీర్ ఆర్ట్ అకాడమీకి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు శ్రీ కేఎస్ నర్సయ్య గారు. అలాగే శ్రీ అవును గారు, నర్సయ్య సార్, బాలకృష్ణ, అమీర్ జాన్ సార్, సార్ అమీర్ జాన్ సార్, సుందర్, శ్రీనాథ్ గారు, కలర్స్ ఆఫ్ నెల్లూరు ఎగ్జిబిషను ఆర్టిస్టులు అందరూ కలిసి ఒక చిత్రకళను ప్రోత్సహించాలని ఈరోజు టౌన్ హాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. అందరూ కలిసి ఉండటం అనేది ప్రతి సంఘానికి కూడా ఒక ఆదర్శం. ఎందుకంటే మనస్పర్ధలు చాలా ఉంటాయి, కానీ మన కోమల విలాస్ అధినేత అన్నపూర్ణమ్మ గారి సహకారంతో ఆర్టిస్ట్ అందరూ ఒక వేదిక మీదకి వచ్చి అందరూ ప్రతి ఒక్కరు కూడా అమీర్ జాన్ గారు, సుందర్ గారు, లక్ష్మి గారు, సునీత గారు, అలాగే బాలకృష్ణ గారు, శేషయ్య గారు, వీళ్ళందరూ కలిసి ఒక వేదిక రావటం అనేది చాలా సంతోషం. ఈరోజు స్వర్గీయ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారు నటించిన సినిమాల్లో ఉన్నాయి, అంటే 1960 కాడి నుంచి వారు నటించిన సినిమాలు, వారి ఆహాభావాలు, వారి రూపాలు అన్నీ కూడా రామారావు గారు ఇక్కడ ఉన్నట్టుగానే వేసినందుకు ప్రతి ఒక్కరు నేను అభినందిస్తున్నాను. అంటే చాలామంది ఈరోజు ఫోటోలు, వీడియోలు వచ్చినాయి. ఒకప్పుడు ఈరోజు దేవాలయంకి వెళితే, ఈరోజు రంగనాథపేట దేవాలయంకి వెళ్ళండి, కృష్ణుడు బొమ్మ వేస్తుంటారు. అది ఎప్పుడు 1950, 1960 వేస్తుంటారు. ఆ కృష్ణుడు బొమ్మ మనం ఇటు చూస్తే అటు చూస్తుంటాడు, ఆ కళ్ళు మన సైడ్ తిరుగుతుంటాయి. అంటే ఆనాటి దేవస్థానంలో వేసిన ఆర్టు ఈనాటికి కూడా అందరికి ఆదర్శం. అంటే ఎంతో స్పందన. ఇది వేయాలంటే మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉండాలి. ఆ భావాలు ఉంటేనే ప్రతి దాంట్లో కూడా అంటే ఒక మెసేజ్, ఒక తల్లి, అది ఒక ప్రకృతి,
అలాగే ఒక విలేజీ, అంటే ప్రతి దాంట్లో కూడా ఒక మెసేజ్. కృష్ణుడు అంటే కృష్ణుడు తన అవతారంలో తను ఏ విధంగా మెసేజ్ ఇచ్చేది, ప్రతి దాంట్లో కూడా ఒక మెసేజ్ రూపంలో ఇచ్చారు. ఇది సమాజానికి అవసరం. ఎందుకంటే మన సంస్కృతి ఎప్పుడు కూడా ఒక గొప్పది. ఆ గొప్పే ఈ చిత్రకళ. ఈ చిత్రకళ మరుగుపడిపోకుండా అందరు కలిసి కాపాడుతూ నెల్లూరుకు గొప్ప వరంగా తీసుకుంటాం. మహానుభావుడు రామారావు గారు మళ్ళీ లేకపోయినా ఆయన సినిమాలు ఈరోజు సమాజానికి సందేశం. ఆ నటన, ఆ నడవడిక, రాజకీయాలకు వచ్చిన కూడా పేదవారికి 2 రూపాయల బియ్యం ఇచ్చిన గొప్ప మహానుభావుడు రామారావు గారు. ఆయన ఆలోచనే పేదవాడు ఆకలి తీర్చాలి అన్న భావంతోనే తాను రాజకీయం స్థాపించి, తెలుగుదేశం పార్టీ స్థాపించి 19th ఆనాటి నుంచి కూడా ఒక ఆంధ్రాలో చేసింది ఢిల్లీ వరకు కూడా ఒక మెసేజ్ రూపమైంది. ఆనాటి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అంటే రామారావు గారు తను నటనలో కానీ, క్రమశిక్షణ కానీ, రాజకీయాలు కానీ తనకు ఒక మెసేజ్ ఇచ్చినాడు. వారికి భారతరత్న ఇచ్చారా? వారికి భారతరత్న దానికి తప్పకుండా గర్వించే కళాకారుడు. తనకు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండి పేదల గురించి ఆలోచించే మనిషి కాబట్టి అటువంటి వ్యక్తికి ఇప్పటిదాకా భారతరత్న ఇవ్వకపోవడం చాలా మనకే అవమానం, తెలుగు వారికి అవమానం. కాబట్టి తప్పకుండా ప్రధానమంత్రి మోడీ గారు రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి మేము మెసేజ్ ఇస్తున్నాము. అలాగే దీంట్లో వేసిన ప్రతి ఆర్ట్ కూడా వాళ్ళు అభినందిస్తూ చక్కగా వేశారు. కాబట్టి నెల్లూరు ప్రజలు తప్పకుండా వచ్చి చూసి వాళ్ళు అభినందించాలని కోరుకుంటూ వాటిలో ఇష్టమైనవి కూడా వాళ్ళు మీరు కొనుక్కోవచ్చు. తప్పకుండా మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటూ తప్పకుండా ఆర్టిస్ట్ అందరూ కూడా మరొకసారి అభినందిస్తూ దీంట్లో మా ప్రియమిత్రులు పవన్ కుమార్ గారు వారు ఎప్పుడు పచ్చిరుకూరు చెరుకు ఏరియాలో మొత్తం రాజకీయంగా ఒకే కష్టం వచ్చిన ఆదుకునే మనిషి ఈరోజు ఆయన గెస్ట్గా వచ్చారు. అలాగే అందా శ్రీనివాస్ గారు ఎస్ఆర్ స్కూలు వారు కూడా ఇప్పుడు కూడా మాతో పనిచేస్తున్నారు. అలాగే ఎంఈఓ నర్సయ్య గారు ఒక పెద్దగా అన్ని స్కూళ్ళు కాపాడుతున్నారు. అలాగే బాలకృష్ణ గారు ఒకదానికి మిగతా ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మన హరిబాబు గారు ఏ ప్రోగ్రాం జరిగినా కూడా తన దగ్గర పర్యవేక్షించుకుంటూ, ముఖ్యంగా అతను తెలుగుదేశం అభిమాని. అతను జీవించి మొదటి నుంచి కూడా తెలుగుదేశం ఉన్నాడు. కానీ ఈనాటికి కూడా అందరిలాగా ఇంకో పార్టీ పాట కాదు. అందుకే నాకు అతను చూసి ఆంజనేయ స్వామి గుర్తొస్తాడు. ఆ రాముని నమ్ముకున్న ఆంజనేయ స్వామి మహాభక్తుడయ్యాడు, దేవుడు అయ్యాడు. అలాగే తెలుగుదేశాన్ని నమ్ముకొని ఇప్పుడు కూడా జడ్డీ చేస్తున్నాడు. అలాగే మిగతా మాకు సినిమా అసోసియేషన్ జనార్దన్ గారు, మిగతా బన్నీ గారు వీరందరూ కూడా వచ్చినందుకు వాళ్ళని అభినందిస్తుంటూ భవిష్యత్తులో అందరూ కూడా ఇలాగే కలిసి ఉండి రావాలని చెప్పేసి మన సంస్కృతి కాపాడాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాం. పవన్ కుమార్ గారు వాళ్ళు ఈ టౌన్ హాల్లో ఈరోజు నిర్వహించినటువంటి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్కి మమ్మల్ని అందరినీ పిలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు ఇలాగా ఈ ఎగ్జిబిషన్ నెల్లూరులో నిర్వహిస్తున్నామని మాకు కూడా తెలియదు. మేము ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో చూసేవాళ్ళని. ఆ సంస్కృతి మన నెల్లూరు కూడా తీసుకొచ్చే వాళ్ళందరికీ చాలా ఆనందం తెలియజేసుకుంటున్నాం. ఈ ఆర్టిస్టులు అనేది ఏంటంటే వాళ్ళు ఎంత ఆలోచిస్తారంటే మన మైండ్లోకి మనలోకి వస్తారు వాళ్ళు. ఎలా అంటే ఆ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే ఆర్ట్లో ఉండే ఫీలింగ్స్ మనలో కూడా కొన్ని ఇట్లా అనే తట్టు వాళ్ళు మన మైండ్లోకి వచ్చే తట్టు వాళ్ళు ఆలోచించేంత గొప్పగా ఆర్ట్లు ఉన్నాయి ఇక్కడ. కొన్ని ఆర్ట్లు మనం చూసుకునేవచ్చు. కాబట్టి వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాం. శ్రీనివాసులు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ మీద ఫోకస్ చేసి కొన్ని బొమ్మలు వేయాలని 3 ఆర్టిస్టులము, నా పేరు అమిత్ జాను, నేను, సుందర్ బాబు, శేషయ్య అనేవాళ్ళము 30 బొమ్మలు వేసాము. అదేవిధంగా మా తోటి ఆర్టిస్టులు అన్నపూర్ణ గారు, సునీత గారు, అదేవిధంగా శ్రీనాథ్ గారు, లక్ష్మి గారు వీళ్ళు కూడా మాతో పాటు జర్నీ చేస్తూ వాళ్ళ రకరకాల బొమ్మలు వేస్తున్నారు. అదే నా తమ్ముడు బాలకృష్ణ కూడా కృష్ణుడు కాన్సెప్ట్ మీద కొన్ని పెయింటింగ్స్ వేశాడు. ఇవన్నీ కూడా 4 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. 18, 19, 20, 21 నగరంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పెయింటింగ్స్ చూసి మమ్మల్ని ప్రోత్సహించాలి. వాళ్ళకి నచ్చిన పెయింటింగ్స్ కూడా వాళ్ళు సొంతం చేసుకునే దానికి కూడా అవకాశం ఉంది. వాళ్ళ ఆర్టిస్టులను ప్రోత్సహించాలి పెయింటింగ్స్ తీసుకొని. అదేవిధంగా అంతరించిపోతున్న ఈ ఆర్ట్ని
పిల్లలకి చూపించి పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుంది. ప్రతి స్కూల్ వాళ్ళు కూడా పిల్లల్ని విజిట్ చేపించి ఈ ఎగ్జిబిషన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. మాకెంతో సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులు కానివ్వండి, మా హరిబాబు గారికి, అదే సినిమా అసోసియేషన్ వారికి, ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. మేము కలర్స్ ఆఫ్ నెల్లూరు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అనేది ఒక ప్లాన్ చేసాము. బట్ కరోనా వల్ల మిగతా ఏదో ఒక ఆటంకాల వల్ల ఎవ్రీ ఇయర్ చేయలేకపోయాము. బట్ ఆఫ్టర్ 3 years మళ్ళీ థర్డ్ టైం ఇది మేము ఎగ్జిబిషన్ చేయడము స్టార్ట్ చేసింది 4-5 ఆర్టిస్టులతో. ఈరోజు 8 మంది పార్టిసిపేషన్ వచ్చారు. ఇలాగే ఇంకా ఫ్యూచర్లో నెల్లూరులో ఉండే అందరు ఆర్టిస్టులు మాకు కలిసి ఇంకా మంచి ప్రోగ్రాము, పెద్ద ప్రోగ్రామ్గా చేద్దామని ఆశిస్తున్నాను.